నా పవన్ కళ్యాణ్ గారు కుంభమేళకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ కొంతమంది వేరే హీరో ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ట్రోల్ చేస్తున్నారు. ఆయనకి ఇంకా పొట్టొచ్చింది, పని అయిపోయింది, రాజకీయాలు కానీ సినిమాలు కూడా అవసరం అనే విధంగా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కొంతమంది అంతే బ్రో, వాడు ఎంత మంచి చేసిందని కాదు, వాడికి పొట్టొచ్చిందా, వానికి ఏం వచ్చిందా అదే చూస్తారు. అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాలి. అలాంటి వాళ్ళని పట్టించుకుంటే మనం కిందికి గుంజేస్తాం. అలాంటి వాళ్ళని పట్టించుకోవాలి. అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయనకు అక్కడ ఒక పుణ్యస్నానం చేయడానికి వెళ్ళాడు. సో అట్లాంటి చోట కూడా ఇట్లా బాడీ షేమింగ్ చేయడం, నెగిటివ్ చేయడం అవసరం? మరీ ఖాళీగా ఉంటే ఇంతే బ్రో, మరీ ఖాళీగా ఉండదు. ఏదో ఒక పని చేసుకోండి. ట్రోలర్స్ అనే వాళ్ళకి ఇదే పని, అంతే. వాళ్ళు ఖాళీగా ఉండడం వల్ల మనలాంటి మన హీరోస్ కి ఫేమ్ తగ్గిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఎన్ని గొప్ప పనులు చేసినప్పటికీ కూడా అవన్నీ పట్టించుకోకుండా ఒక్క నెగిటివ్ పాయింట్ ని తీసుకొని, అది కూడా నెగిటివ్ అని కాదు, వాళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నారు. సో ఎంతవరకు కరెక్ట్? ఇట్లా అది కరెక్ట్ అని కాదు, ఇక వాళ్ళు అంతే. ఇక మనం ఏం చేయలేము. వాళ్ళు కొడుతూనే ఉంటారు, మనం ఎదుగుతూనే ఉంటాం, అంతే. దానికంటే మనం ఏం చేయలేము. మనం ఎదగాలి, వాళ్ళు అట్లానే ఉంటారు, అంతే. అంతే ట్రోలర్స్ కాదు. అంటే ఇట్లా చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇట్లాంటి నెగిటివ్ గా క్రియేట్ చేసే వాళ్ళకి ఏం చెప్తాం బ్రో, మీరు అట్లనే చేయండి, మేము అట్లనే ఎదుగుతాం అని చెప్తాం. అంటే ఎంత నెగిటివ్ చేస్తే అంత ఎదుగుతాం. ఓకే, ఇప్పుడు మా కుంభమేళాకి వెళ్ళినాక కూడా అక్కడ చేస్తే అక్కడ వాళ్ళు కూడా ఫేమస్ అవుతారు. అక్కడ కూడా ఫేమస్ అవుతారు పవన్ కళ్యాణ్. ఇంకేం, అక్కడ కూడా ఫేమస్ అయితే ఇండియా మొత్తం ఫేమస్ అయినట్టే కదా, అంతే. సో ఓవరాల్ గా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? నువ్వు పవన్ కళ్యాణ్ అభిమానివా? అవును. వాడిని తొక్కుతా, నీకు అభ్యంతరమా? పంచాబెట్టి కుర్చీ తాత ఎవరికి భయపడ. వాడు అన్న చిరంజీవానికి ముగ్గురు అన్నదమ్ములు వచ్చిన పండబెట్టి తొక్కుతా. కుర్చీ జరుగు.